మర్చిపోయాడు. ఈ దురాశ గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత ఈ గర్భం పాపాన్ని కట్టది. పాపం కాస్త మరణాన్ని కలగజేస్తున్న సంగతి మర్చిపెట్టదు. మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే మనలో పుట్టే దురాశను యేసు నామములో లయపరచుదాం గాక. మనలో కలుగుతున్న దురాశను యేసయ్య చేతికి అప్పగించి, ప్రభా నాలో ఈ దురాశ అనే కోరిక పుడుతుంది, దీన్ని యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలి? మనం దురాశ పడితే ఆ దురాశ వెనకాల పరిగెత్తకూడదు, ఆ దురాశ వెనకాల గంతులేయకూడదు. దురాశ దుఃఖములకు చెట్టు, అవునా కదా? దురాశ దుఃఖములకు చెట్టు, బాధ బాధ. నేను మరలా చెప్తాను, ఈనాడు సమాజం ఎలా ఉందంటే చూడండి, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కలిసి వెళుతున్న సమాజం తెలియని వాళ్ళు బాగున్నారే అనుకుంటున్నారు అంటున్నారు. వాడు అన్నా చెల్ల, అక్క తమ్ముడా, చెల్లా అని కూడా ఆలోచించట్లా. వెంటనే వారు దుర్పతి. దేవుని పిల్లగా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు జ్ఞానంగా ప్రవర్తిస్తే దేవుడు మనకి విమోచన కలగచ్చేవాడు. దేవుడు మనకి విమోచన కలగచ్చేవాడు. మనం ఎలా బ్రతకాలంటే దేవుని ప్రేమలో, శాశ్వతమైన కృపలో ఈ 2025 సంవత్సరం చివరి దినాల్లో ఉన్న నీవు నూతన సంవత్సరాలకు అడుగు పెట్టే ముందు దురాశ అడుగు పెట్టద్దు. దైవ దీవెనకరమైన ఆశతో అడుగులు వేయాలి. దేవుని భయంతో అడుగులు వేయాలి. ప్రభా మీరు మమ్మల్ని బ్లెస్ చేయమని అడుగుతూ ముందుకెళ్ళాలి. దురాశతో అడిగేసి ముందుకో, దురాశ ఏం చేస్తుందంట? చక్కగా అమ్మాయికి ఎన్నో నెల అని అడుగుతారు కదా. అమ్మాయికి ఎన్నో నెల, ఇప్పుడు బిడ్డ పుట్టాలంటే ఎన్ని నెలలు ఎదురు చూడాలి కదా? 9 లేదా 10 నెలలు, 9 మాసాలు లేదా 10 మాసాలు ఎదురు చూడాలి. 10 మాసాలు ఎదురు చూసిన తర్వాత బిడ్డ, ఆ యొక్క తల్లి బిడ్డకు జన్మిస్తుంది. జన్మించిన తర్వాత ఆ బిడ్డ ఏడుస్తాడు, ఏడవడా? కియో అని ఏడుస్తాడు కదా. ఏడవగానే తల్లి అంత ప్రసవత కూడా మర్చిపోతాడు